ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో లూటీ చేశారంటూ కూటమి సర్కారుపై పేర్ని ఫైర్. 15 లక్షలు ఇస్తే డిఎస్సీలో ఉద్యోగం వస్తుందని కొందరు అభ్యర్థులకు వల వేశారని ఆరోపణలు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం. 46 అడుగులకు చేరిన నీటిమట్టం. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ. పోలవరం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి. వరద నీటిలో చిక్కుకున్న గండిపోచమ్మ ఆలయం, టెంపుల్ గోపురాన్ని తాకిన వరద నీరు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర పెరుగుతున్న గోదావరి వరద. 2.20 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల. మత్స్యకారులు నదులకు వెళ్లవద్దని హెచ్చరిక. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేని వానలు. పాండో డ్యాంకు భారీగా వరద ఉధృతి. బియాస్ నదిలోకి నీటి విడుదల. నదీ పరివాహక ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు. సూరత్ను ముంచెత్తిన కుండపోత వాన. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. రహదారులపై భారీగా చేరిన వరద నీరు. వాహనదారులకు ఇక్కట్లు. గుంటూరు జిల్లా మేడికొండూరులో విషాదం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కీర్తన గుండెపోటుతో మృతి. జూలై 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన. ఆసుపత్రికి తరలించక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ. నిజామాబాద్ జిల్లా సాలూరులో ఘనంగా బోనాల జాతర. పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు. ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనాల మొక్కులు. బాపట్ల జిల్లా పేరాలలో ఆధ్యాత్మిక శోభ. శ్రీ భద్రవతి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పణ. ఆషాఢ శుక్రవారం సందర్భంగా సారి సమర్పించిన మహిళలు. శాకంబరీదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం.